నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా మంది వాళ్ళ ఛానల్స్ గురించి మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళ ఛానల్స్ ఎలా గ్రోత్ తీసుకొస్తున్నారని అన్నిటి గురించి మాట్లాడుతున్నారు. అయితే మహిదర్ వైబ్స్ జబర్దస్త్లో ఒక కమీడియన్గా తను స్టార్ట్ చేసిన తన కెరియర్ని ఆ తర్వాత సినిమాకి సంబంధించిన రివ్యూలు ఇస్తూ అలా డెవలప్ అవుతూ వచ్చాడు. కానీ ఈరోజు చూసుకున్నట్టయితే తన ఛానల్స్ అమ్మేసుకుంటున్నాను, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, పెళ్ళైన తర్వాత ఇంకా చాలా దయనీయంగా అయిపోయింది నా పరిస్థితి అన్నట్టుగా తను సోషల్ మీడియాలో వచ్చి చెప్పుకోవడం, వాళ్ళ అభిమానులకి చెప్పడం, ఇలా అంతా జరుగుతుంది. వాళ్ళ ఛానల్స్ అమ్ముకోకుండా ఉండాలంటే వాళ్ళు అభిమానులు డబ్బులు ఇవ్వాలని చెప్పి తను కొంచెం మాట్లాడడం జరిగింది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే. మహిదర్ వైబ్స్ ఏంటి అసలు, ఆయన బాధ ఏంటి అంటే రివ్యూస్ చెప్తూ అన్నీ చేస్తూ బాగానే ఉన్నాడు, పెళ్ళైన తర్వాత నేను లాస్ అయ్యాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఛానల్స్ కూడా అమ్ముకుంటున్నాను అని చెప్పేసి అంటున్నాడు. ఏంటంటారు? మహిదర్ వైబ్స్, మహిదర్ ఆయన పేరు, వైబ్స్ తో కలిపి ఒక ఛానల్ పెట్టుకున్నాడు. రీసెంట్గా పెళ్లి కూడా అయింది. తన వేలో తను ఏదో ఎప్పుడో స్టార్టింగ్లో జబర్దస్త్ స్టేజ్ మీదకి వచ్చి తను ప్రూవ్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా వచ్చి ఏదో ఒక నాలెడ్జ్ ఉండి ఇలా టాపిక్స్ గురించి చెబుతా తర్వాత కొన్ని సినిమా రివ్యూలు ఇస్తా. ఈయన సినిమా రివ్యూలను చూసి కూడా సినిమాకి వెళ్ళే ఒక స్థాయికి అయితే వచ్చాడు. ఇప్పుడు సడన్గా ఇతనికి ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటది? ఏదో ఒక చిన్న బిజినెస్ పెట్టాలనుకున్నాడు. ఇంప్లిమెంట్ చేసే దశలో దాని ఎగ్జిక్యూషన్ సరిగ్గా లేకో ఏంటో వాట్ ఎవర్ ఫ్లాప్ అయింది. కొంచెం నష్టపోయాడు. అది కొంచెం అని కూడా చెప్పలేం, శక్తికి మించి పెట్టి లాస్ అయ్యాడు. ఒక 50-55 నష్టం వచ్చింది, 1/2 కోటి. సరే, నష్టం వచ్చింది. మరి దాన్ని ఎలా చేయాలి అంటే, ఇప్పుడు అతనుకున్న స్టాండర్డ్ ఏంటి సమాజంలో? మహిదర్ అంటే 10 మంది గుర్తుపడతారు. మహిదర్ ఇతను ఎందుకు గుర్తుపడతారు? అతని వీడియోలు అంతగా పాపులర్ కాబట్టి. అవునా? హీఈస్ ఆల్సో అన్ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ సోషల్ మీడియా. నెక్స్ట్, తన అస్త్రం ఏంటి? తన దగ్గర ఏమున్నాయి? ఇప్పటివరకు సంపాదించుకున్న ఆస్తులు అవేమీ లేవు ఇంకా ప్రజెంట్. ఛానల్కి వచ్చిన రెవెన్యూతోనే కొంచెం ఎంతో కొంత, ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ఎంతవరకు అయితే 1+ నేను సంపాదించుకున్నాను అని చెప్పుకున్నాడు ఓపెన్గానే. పాపం స్టార్టింగ్లో ఫుడ్ లేని స్టేజ్ కూడా ఉన్నాడు. ఫుడ్ లేని స్టేజ్ అని ఎందుకు చెప్తా అంటే, జబర్దస్త్లో అప్పుడు అతను చేసినప్పుడు టీమ్ లీడర్స్ వీళ్ళకి 2000-1500 అంతే ఇచ్చేవాళ్ళు, ఎక్కువ ఇచ్చేవాళ్ళు కాదు. ఎంత వచ్చినా కూడా ఏదైనా ఈవెంట్స్ ఉంటే కొంచెం 10% ఎక్కువ వచ్చేవి. కానీ ఈవెంట్స్కి తను తీసుకెళ్లే వాళ్ళు కాదు. మేబీ అంటే రెగ్యులర్గా ఈవెంట్స్ స్టేజ్ ఆ టీం వేరే ఉంటుంది. అట్లా ఈయన ఏమనుకుంటాడు, ఓన్గా బాగా మాట్లాడగలడు కాబట్టి, స్క్రిప్ట్లు అవి రాయగలడు కాబట్టి సొంతంగా ఛానల్ పెట్టుకున్నాడు. కొన్ని సామాజిక అంశాల గురించి మాట్లాడుతా ఆ తర్వాత బిగ్ బాస్, ఆ తర్వాత ఇది సినిమాలు, ఇవన్నీ ఓవరాల్గా ఒక సోషల్ మీడియాలో ఈయన కూర్చొని మాట్లాడితే వీడియోకి కొన్ని వ్యూస్ బాగా పోయేలాగా కొంచెం ఫ్యాన్ బేస్ అయితే వచ్చింది. సడన్గా కష్టం వచ్చింది, డబ్బులు లేవు. ఈ ఛానల్స్నే అమ్ముకోవాలనుకున్నాడు. ఆ ఛానల్స్గా సబ్స్క్రిప్షన్ పక్కన పెట్టేస్తే మంచి వెయిటేజ్ ఉన్న ఛానల్స్, అంటే ఏది చెప్పినా కనీసం 1 లక్ష పోయి 2 లక్షలు మంచి ఛానల్సే కదా. దీన్ని ఏమంటారు, ఆర్పిఎం సిపిఎం వాల్యూస్ చాలా బాగున్న ఛానల్స్ ఇవి. సో ఇవి అమ్మినా కూడా అతని ప్రాబ్లం నుంచి గట్టెక్కుతాడు, పెద్ద విషయమేం కాదు. అయితే ఇన్నాళ్ళు కష్టపడి సంపాదించుకున్న దీన్ని అమ్మాలా అని ఒకటి అనిపించింది. 10 మందిని సహాయం కోరాడు, అంతే కదా. ఇప్పుడు ఆ 10 మంది సహాయం చేసే వాళ్ళు, సహాయం తీసుకునే వాళ్ళ గురించి పక్కన పెట్టేస్తే, ఇతనితో పాటు ఇతనిలాగే వీడియోలు చేస్తూ ఉన్న వాళ్ళందరూ ఈయనను విమర్శిస్తున్నారు. అలా ఎలా అడుక్కుంటావు నువ్వు? ఒళ్ళు బలిసి టిఫిన్ స్టోర్ పెట్టుకోనో, లేకపోతే క్లాత్ స్టోర్ పెట్టుకోనో, పిచ్చి బిజినెస్లో పెట్టుకోనో నువ్వు లాస్ అయ్యి జనాలను ఎలా డబ్బులు అడుగుతావు? వాళ్ళు కూడా పాపం నీ సబ్స్క్రైబర్ రిచ్గా ఉండాలని ఏమన్నా ఉందా? వాళ్ళు కూడా ఎన్ని కష్టాలు ఉంటాయో, వాళ్ళకి ఎన్ని అవసరాలు ఉంటాయో అని చెప్పి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. అవునా? ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ మంచిగా చెప్తా చూడు. తాతల కాలం నాటి ఇల్లు ఉంది, తాతల కాలం నాటి బంగారం ఉంది నీ దగ్గరే. మీ ముత్తాత అమ్మమ్మ తల్లి నుంచి నీ దగ్గరకు వచ్చింది. ఇది ఎప్పటిదో కష్టం వచ్చింది, చేతిలో ఇంకేమీ లేదు, ఖచ్చితంగా ఇదే అమ్ముకోవాలి. కష్టం వచ్చింది, ఏమీ లేదు, ఖచ్చితంగా ఆ ఇల్లు అమ్ముకోవాలి.
అలాంటప్పుడు లాస్ట్ ఆప్షన్ ఇంకేదైనా ఉంటే బాగుండు అని ఎవరైనా సహాయం కోరితే బాగుండు అనిపిస్తుంది అనిపిదా? ఖచ్చితంగా అనిపిస్తుంది. మన సెంటిమెంట్ కాబట్టి దాన్ని క్రాస్ చేయాలనిపించదు. సెంటిమెంట్ వదులుకోలేక ఎవడైనా అప్పిస్తే బాగుండు అని అనుకుంటాం కదా, అవునా? అప్పుడు ఏం చేస్తాం? ఊర్లో 10 మందిని అడుగుతావు. ఊర్లో 10 మందిని అడగడానికి కొంచెం నామూషి కూడా ఉంటుంది. ఎంత బతికాడు ఈరోజు చూడు ఎలా ఉన్నాడో అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఆ బంగారం ఒకవేళ కుదపెట్టినా అమ్మినా మళ్ళీ మనకి దొరుకుద్దో, ఈ జన్మకు వస్తుందో రాదో కూడా తెలియదు. అలాంటివి కూడా ఉంటాయి. అప్పుడు ఎవరినన్నా ఒకరిని సహాయం కోరాలి అని మనసు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ మహిధర్ అనే ఆయన కూడా చాలా ఏళ్ళ నుంచి కష్టపడి సంపాదించుకున్నటువంటి ఇది ఏదైతే ఉందో తన ఛానల్, ఈ ఆస్తిని లాస్ట్ స్టేజ్లో ఇక అది అమ్మితే తప్ప ఇక నేను గట్టెక్కను అని అనిపించింది. ఆ ఛానల్ని అమ్ముకోలేక ఎవరైనా సహాయం అడిగితే బాగుండని ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఇతను చేసిన దాంట్లో తప్పే ఉంది. కానీ మోసం చేస్తున్నాడు అని చెప్పేసి ఎలా మోసం అవుతుంది? అది ఎలా మోసం అవుతుంది? ఏదో చేస్తే ఇప్పుడు వ్యాపారంలోనే కదా నష్టపోవాలి మనిషి, అవునా? వ్యసనాలకైతే అతను వెళ్ళి అయితే ఖర్చు చేసిన నష్టపోలేదు కదా. తాగి తగిలేయలేదు, పేకాడి తగిలేయలేదు, బెట్టింగ్లో పోగొట్టుకోలేదు, ఇంకేం చేయలేదు. మరి ఒక బిజినెస్ పెట్టుకున్నాడు, సెట్ అవ్వలేదు. ఎందుకో? అందరికీ అన్ని పెట్టిన ప్రతి బిజినెస్ ఎక్కడికో వెళ్ళాలని ఏముంది? లేదు కదమ్మా, అవ్వలేదు. సెంటిమెంట్గా దాచుకున్న ఇల్లో, నగలో, ఛానల్ అమ్ముకోవాలి. ఆ ఛానల్ పాపం కోర్ స్టేజ్ నుంచి ఒక్కొక్క సబ్స్క్రైబర్ పెరుగుతూ ఉంటే 1,00,000 వచ్చినప్పుడు ఆ బిల్లు వస్తుంది, 10 లక్షలకి ఇంకోటి వస్తుంది, ఇంకా పెరిగితే ఇంకోటి వస్తుంది. అవన్నీ తెచ్చుకొని అలాంటివి ఇంకో 2 ఛానల్స్ పెట్టుకొని రోజు అందరితో మాట్లాడతా, చాటింగ్లు చేస్తా, 10 మందికి కనిపిస్తా. అన్నిటికీ కారణమైన దీన్ని పెంచుకున్న దాన్ని సడన్గా ఎలా అమ్మాలనిపిస్తుంది? బట్ ఖచ్చితంగా అదే సొల్యూషన్ ఉంది నా దగ్గర. ఏంటది? ఇది అమ్ముకుంటే డబ్బులు వచ్చేస్తాయి, ఇంకెక్కువే వస్తాయి. ఎందుకైనా పర్లేదు, ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, నాకు ఎవరన్నా ఒకరు సహాయం చేయకపోదా? ఎవరికన్నా రీచ్ అవ్వదా? అడుక్కోవాలి. ఇప్పుడు నా పరిస్థితి అదే. నేను ఇల్లు అమ్ముకోలేను, నగలు అమ్ముకోలేను. ఎవరినైనా అడగాలి. ఎవరిని అడగాలి? ఊర్లో ఉంటే 10 మందికే తెలుసు మనం. ఇది సోషల్ మీడియాలో ఉన్నాడు కాబట్టి ఇంకొంతమందికి రీచ్ అవుతుందని చెప్పి 2 అడుగులు తగ్గే ఇమేజ్ని తగ్గించుకొనే అడిగాడు కదా. ఏమన్నా నేరం చేశాడు? ఇప్పుడు సడన్గా 1/2 కోటి కావడానికి ఓమ్ని వ్యాన్లో చిన్నపిల్లలకి ఏమన్నా మొహం మీద ఖర్చు పెట్టి తీసుకెళ్ళాడా? చెప్పు. లేదా ఎక్కడన్నా టిఫిన్ బాక్సుల్లో బాంబు పెడితే నీకు 50 లక్షలు ఇస్తా అంటే ఆ పని చేశాడా? లేకపోతే ఎవరో ఎమ్మెల్యే కొడుకునో కూతునో కిడ్నాప్ చేసి ఫోన్ చేసి బెదిరించాడా? ఏమీ చేయాలా? లేదా మీ ఇంటి మీద పడి దోచుకున్నాడా? నా ఇంటి మీద పడి దోచుకున్నాడా? రాత్రిపూట ఎవరన్నా జూబ్లీహిల్స్ బంజెస్లో గోడలు దూకుతున్నాడా? చెప్పు. ఎవరిదన్నా చైన్ స్నాచింగ్ చేశాడా మాస్క్ వేసుకొని వచ్చి? హీ డిడ్ంట్ డూ ఎనీథింగ్. అడిగాడు, తప్పే ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నువ్వే ఉన్నావు, నేనే ఉన్నామా, సడన్గా ఏదో ప్రాబ్లం వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్గా, షేర్ మీ మార్కెట్ పడిపోయో లేక ఇంకేదో సడన్గా డబ్బులు అవసరం వచ్చింది. నేను అడుక్కుంటున్నాను అంటే నేను ఎందుకు సిగ్గుపడాలి? ఇంతమంది ఉన్నా కూడా దాసరి విజ్ఞానం అడుక్కుంటున్నాడు అంటే అంతమంది కదా సిగ్గుపడాలి, అవునా? ఇప్పుడు ఈ సబ్స్క్రైబర్స్ కూడా నాకు ఇంతమంది ఉన్నారు, ఒక ఫ్యామిలీ మెంబర్స్, నేను ఎందుకు ఇదవ్వాలి? వీళ్ళు కూడా నా ఫ్యామిలీ అని చెప్పేసి ఆయన ఏదో ఒక మాట అడిగాడు, వీడియోనే పెట్టుకున్నాడు. నెక్స్ట్ డే తను అవమానించేలాగా నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇట్స్ ఓకే, రూపాయి వేసి ట్రోల్ చేశారు, ముష్టిపోరా అని. ఆ తర్వాత ఒక ఆయన ఎవరో పాపం అర్థం చేసుకొని 1 lakh ఇచ్చాడు. హీఈస్ వెరీ హ్యాపీ. మరి అది కూడా సంతోషమే. ఓవరాల్గా ఇంత వచ్చింది. 3 లక్షలకి అటు ఇటుగా కొంచెం అద్దనో తక్కువ 3 లక్షలు వచ్చింది. అది కూడా హ్యాపీగా ప్రకటించుకొని థ్యాంక్స్ చెప్పాడు. ఎందుకు వేశారు మీరు 3 లక్షలు? అసలు మీకు డబ్బులు ఏమైనా ఎక్కువ అయ్యాయని చెప్పి మళ్ళీ వీళ్ళు వేసిన వాళ్ళని తిట్టుకుంటూ వీడియోలు చేసి, ఒరే నువ్వు మనిషివేనా అని ఈయనని ట్రోల్ చేసి, వాట్ ద పీపుల్ వాంట్ టు డూ? వీళ్ళకి ఏం కావాలి? అతను ఏమైనా తప్పు చేశాడా చెప్పండి? మీ ఇంటి మీద పడి దోచుకోలేదు కదా, నువ్వు ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తే ఇట్లా లాక్కొని అయితే వెళ్ళిపోయి అమ్ముకోలేదు కదా, నీ జేబుల్లో చేయబెట్టలేదు కదా, దెన్ నీ పర్సుల్లో చేయబెట్టాడా? లేదే, ఓపెన్గా అడిగాడు, తప్పే ఉంది. ప్రతి ఒక్కరికి వస్తుంది మా సిచ్యువేషను.
నీకు అందుకే నేను ఈ తాతల కాలం నాటి ఇల్లు, అమ్మమ్మల కాలం నాటి బంగారం ఎగ్జాంపుల్ చెప్పింది ఇందుకే ఈజీగా అర్థం అవ్వడానికి. ఆ ఛానల్ అయినా కోర్ స్టేజ్ నుంచి ఇట్లా ఇట్లా కట్టుకుంటూ వచ్చాడు. ఒక్కొక్క స్టేజ్లో అది ఎదుగుతుంటే ఆనందపడ్డాడు. దాని ద్వారానే చాలా 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 సమకూర్చుకున్నాడు. సడన్గా ఎలా అమ్ముతారు? అందుకు అడుక్కున్నాడు. దానికి కూడా ట్రోల్ చేస్తున్నామంటే సమాజంలో వీళ్ళే స్థాయిలో ఉన్నారో నాకు అర్థమవుతుంది. ఇక్కడ మహిదర్ స్థాయి అని తగ్గిపోలేదు. నాకేం అనిపించలేదు మా హీ ఆస్డ్ సంథింగ్ కదా, నాకేం అనిపించలేదు. కానీ అతను ట్రోల్ చేసే వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది. మీ మెంటల్ స్టేటస్ ఇంకా అలాగే ఎందుకు ఉంది అని. ఇంకా చాలామంది చర్చలు, మీకు డబ్బులు ఉన్నంత మాత్రాన యూట్యూబ్లో అడిగినంత మాత్రం మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. పేరు చెప్పి కొంతమంది, చెప్పగా కొంతమంది, డైరెక్ట్గా ట్రోల్ చేసి కొంతమంది. సిగ్గుండాల కొంచెమన్నా మనిషి పుట్టినప్పుడు. ఆయన ధైర్యంగా అడిగాడు, నీకు ఆ ధైర్యం కూడా లేదు. థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.